మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించి పోలీసు ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు పోలీసు శాఖ. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం 113 మంది మాత్రమే అలౌడ్ అంటూ కూడా ఇచ్చినటువంటి ఆంక్షల మేరకే అది పటిష్టంగా అమలు చేస్తుంది పోలీసు శాఖ. ప్రస్తుతం ఏదైతే ఇటు సెంట్రల్ జైలుకి వెళ్లే మార్గం కావచ్చు, హెలిప్యాడ్కి వెళ్లేటువంటి మార్గంలో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల కార్లను అదేవిధంగా సిబ్బందులు వ్యక్తులను కూడా అలో చేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా జరుగుతున్నా అంటే పర్యటనకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఏం చెప్తున్నారు పోలీసులు? లేదండి, మరి హైవే మీద రోడ్డు మీద ఆపేసి మేమేమన్నా లోపలికి దౌర్జన్యంగా వెళ్ళాం కదా, మేము రెస్పెక్టబుల్ పీపుల్ కదా, ఇక్కడ ఆపి ఈ రకంగా తీసుకుని వెళ్తున్నారు పోలీసులు. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏం అడుగుతున్నారు మేడం? అంటే మీకు ఆల్రెడీ ప్రోటోకాల్లో రేపు నాకేమన్నా అయితే పోలీసులే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టు, సెక్యూరిటీని దింపేస్తున్నప్పుడు. అంటే ఒక మహిళని ఒంటరిగా వెళ్తున్నాను, ఇంతమంది పోలీసులు ఉన్నారు, సరే ఇప్పుడు రేపు మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే సెక్యూరిటీని దింపేస్తున్నందుకు వాళ్లే కదా రెస్పాన్సిబిలిటీ. గానీ లిస్ట్ లో మీ నేమ్ మాత్రమే ఉండటంతో మిమ్మల్ని మాత్రమే అనుమతిస్తాం, మిగతా వ్యక్తిగతంగా వచ్చినటువంటి మీ మనుషులను ఎవరిని కూడా అనుమతించమంటున్నారా? అంటే వ్యక్తిగతంగా కాదు కదండి, ఇప్పుడు నేను మా వాళ్ళకు కొంత ఆతృత ఉంటుంది, ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్తుంది కదా అని చెప్పి పాపం ఒక 2-3 సెక్యూరిటీని పంపించారు. కాబట్టి ఏదో సెక్యూరిటీ పంపిస్తే సెక్యూరిటీ కూడా వెళ్ళడానికి లేదు, తోటి వచ్చిన పిఎల్ కూడా వెళ్ళడానికి లేదంటే ఇది వీళ్ళేమి కార్యకర్తలు ఇంకొకళ్ళు కాదు కదా. మిగతా వ్యక్తులకు సంబంధించి అంటే కేవలం లిస్ట్ లో ఉన్నటువంటి మీకే ఇలా జరుగుతుంది, ఇంకా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మిగిలినటువంటి నేతలు ఎవరిని కూడా అలయించే సార్ మీరే రోడ్లు ఆపింది మీరే సార్, మేమేం దౌర్జన్యంగా చెప్పట్లేదు. మేము ఆపింది మీరు, ఆపినటువంటి చోట మాట్లాడిస్తుంటే మీడియాను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. మేడం ఎలా అంటే సామాన్య వ్యక్తులు కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ అభిమానులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు? వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన లిస్ట్ లో వాళ్ళనే పంపిస్తున్నామండి. అవును సార్, అది తెలుసు సార్, మీరు తోయాల్సిన అవసరం ఏముంటుంది సార్ మాట్లాడిస్తుంటే. వెళ్ళనియండి సార్, వెళ్ళనియండి, మేము అటు సైడ్ నుంచి వెళ్తాం, ఉండండి సార్, ఆగండి, అటు సైడ్ నుంచి వెళ్తాం. ముందు పోతానంట, కింద పడతావేంటి? ఎక్కడ పోతావు? సో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె, ఆమె కనీసం తన రక్షణ కోసం తోడు తెచ్చుకున్నటువంటి 2 వ్యక్తులను కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళని దించితే మాత్రమే వెహికల్ ని లోపలికి అలో చేస్తామని చెప్తున్నటువంటి పోలీసులు ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సాక్షి మీడియా పైన కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. నడి రోడ్లో కారుని ఆపేయడమే కాకుండా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిర్బంధనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లిస్ట్ లో ఉండేటువంటి పేర్లతో పాటు ఇంకెవరిని కూడా అలో చేయమని చెప్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆంక్షల నేపథ్యంలోనే మేడం ఏంటి సామాన్య వ్యక్తులు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు, ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి నెల్లూరు? లేదండి, పిఏ వచ్చాడు, ఎవరో హెల్ప్ చేయడానికి సెక్యూరిటీ వచ్చారు, అందరిని ఆపుతున్నారు. పోనీ కార్లో అందరిని దింపేసాక కూడా మళ్ళీ ఎందుకు కారు ఆపమన్నారో తెలీదు, ఎవరిని పడితే వాళ్ళని ఆపుతున్నారు. నన్ను కూడా ఆపేస్తాను అని అంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి దిగాను, ఏం క్లారిటీ లేదు. సో చూస్తున్నాం, ఖచ్చితంగా తన తండ్రిని ఇప్పుడు ములాఖత్లో కలవడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి గోవర్ధన్ రెడ్డి సంబంధించినటువంటి కుమార్తె పూజితను కూడా అడ్డుకోవడమే కాకుండా ఆమె కారును కూడా నిర్వహించినటువంటి పోలీసులు ఎవరైతే వ్యక్తులు లోపల కారులో ఉన్నారో అందరినీ దించివేసి తాను ఒంటరిగానే వెళ్లాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. అయితే తన రక్షణ కోసం వచ్చినటువంటి 2 వ్యక్తులను కూడా పంపించకపోతే అక్కడ ఏదన్నా టీడీపీ మోకలు దాడులు చేస్తే పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఆమె తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకే ఇలా జరిగితే ఖచ్చితంగా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, అభిమానుల పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఆమె పోలీసు శాఖ పైన ఆంక్షలపైన ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవుట్ స్టూడియో. రైట్, అది నెల్లూరులోని పరిస్థితి. నెల్లూరు సెంట్రల్ జైల్లో ములాఖత్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆయన కుమార్తె, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితను పోలీసులు అడ్డుకున్న వైనం మనం చూసాం. అలాగే ఆవిడతో మాట్లాడుతున్న సాక్షి రిపోర్టర్పై పోలీసు ఏ విధంగా దౌర్జన్యంగా అతన్ని తోసేసింది కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా చూస్తూ ప్రజలందరూ కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకింత భయపడుతోంది కూటమి సర్కార్, పోలీసులను ఉపయోగించి ఎందుకింత ఒక కర్ఫ్యూ వాతావరణం ఎందుకు సృష్టిస్తోంది అంటూ కూడా సాధారణ ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరో బాక్స్లో మనం చూడొచ్చు, మాజీ మంత్రి నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి వద్దకు వచ్చి ఆయనను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన ఇంటికి కూడా సుజాతమ్మ నగర్ కూడా వస్తారు. సో ముందుగా ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి అనంతరం
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్తారు. కానీ ఇదేది ఈ కార్యక్రమంలో ప్రజలు ఎవరు కూడా ముందుకు రాకూడదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకూడదు, సంవత్సర కాలంగా తమ చేస్తున్న ఈ కూటమి పరిపాలన ఏ విధంగా విఫలం అవుతోందో ఇది కూడా ఆ ప్రతిపక్ష నేతకు ఎవరు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో రహదారులని దిగ్బంధనం చేస్తూ ఉన్నారు. మొత్తానికి నెల్లూరు నగరాన్ని దిగ్బంధంలో చేర్చుకున్న పోలీస్ వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా వాళ్ళు చేస్తున్న పనిని మనం ఉదయం నుంచి చూస్తున్నాం. నగరంలోని ప్రధాన రహదారులు, సర్కిల్స్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళని సైతం అడిగి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళకూడదు అనే ఒక ప్రధాన ఎజెండానే వాళ్ళు అమలు పరుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ ప్రయాణించే రూట్లో భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందుగా పోలీస్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఎంతో నిరాకరించిన అనంతరం ఒక హెలిప్యాడ్కు ఎక్కడో దూరంగా ముళ్ళ పొదల్లో హెలిప్యాడ్ని ఇచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు విస్తుపోతున్న పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే చెన్నై కోల్కతా హైవేలో కూడా పోలీసులు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించే విధంగా నెల్లూరు నగరం మొత్తం కూడా పోలీసులతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ను ప్రజలందరూ కూడా గ్రహిస్తున్న పరిస్థితి.